నమస్తే. రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లు చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధా గారు. వారితో మాట్లాడదాం, అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ టైంలో సిజేరియన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి పర్టికులర్గా కొంతమంది ఈ మధ్య కాలంలో ముహూర్తాలు పెడుతున్నారు బేబీని బయటకు తీసుకురావడానికి. అలా చేయడం మంచిదే అంటారా? చాలా మందిలో సందేహం అండి. అంటే ముహూర్తాలు అన్నవి ఏంటంటే పెట్టించుకుంటున్నారు. సో కరెక్ట్ టైంలో బేబీని కంటే అన్ని విధాలుగా కలిసి వస్తుంది కదా అని చెప్పి చాలా మందిలో ఈ సందేహాలన్నీ ఉన్నాయి. అయితే కరెక్ట్ టైంలో ముహూర్తం పెట్టుకొని ప్లానెట్స్ అన్నీ సెట్ చేసుకొని అట్లా బేబీని కంటే మంచి మార్జాతకులు అవుతారా అన్నది చాలామంది సందేహము. కానీ కరెక్ట్ టైం ముహూర్తం పెట్టినా కూడా అక్కడ ఎగ్జాక్ట్గా అలా జరిగే అవకాశాలు ఉండవు. ఎనస్థీషియన్ కొంచెం లేట్గా రావచ్చు, లేకపోతే బిఫోర్ సర్జరీ అన్నది కొంచెం లేట్ అవ్వచ్చు. సో కాబట్టి ఒకవేళ సిజరీన్ ముహూర్తం పెట్టినా కూడా అలా జరిగే ఛాన్సెస్ ఉండవు. అనుకున్న టైం కాక ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10-15 నిమిషాలు డిలే అవ్వచ్చు. సో వీళ్ళు ప్లాన్ చేసుకున్న దానికి చాలా డిస్టర్బెన్స్ రావచ్చు. యాక్చువల్లీ శాస్త్ర ప్రకారం అయితే సిజరీన్ ముహూర్తం పెట్టకూడదు. అంటే నక్షత్రం బాగుందా ఆ రోజు, డేట్ లక్కీ డేట్ ఉందా అలా చూసుకోవడం సరైన పద్ధతి. బట్ ఎప్పుడు కూడా ముహూర్తం అనేది నిర్ణయించకూడదు శాస్త్ర రీత్యా. కొంతమంది పెట్టించుకుంటున్నారు, బట్ పెట్టించుకున్నా కూడా ఎగ్జాక్ట్ టైంకి అయితే అవ్వడం జరగదు. సో దీనివల్ల ఏమవుతుందంటే అప్సెట్ అవ్వడము, అనుకున్న టైం ఇంకొక టైం వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని వాళ్ళు డౌట్ పడడం, వీటన్నిటికంటే కూడా మంచి నక్షత్రము డే చూసుకొని చేసుకుంటే బెటరు. బట్ యాజ్ శాస్త్ర ప్రకారం అయితే టైమింగ్ నిర్ణయించడం అనేది కరెక్ట్ కాదండి. ఒక లగ్నంలో సెట్ చేసాము, బేబీకి ప్రాస్పెరిటీ బాగుంది అని సెట్ చేసాము, ఒకటి సెట్ చేస్తే పేరెంట్స్కి ప్రాబ్లం రావచ్చు. అలా అన్ని ఎలిమెంట్స్ మ్యాచ్ అవుతాయని రూల్ లేదు. సో జాతకం అన్నది మన చేతిలో ఉండదు. ఒకటి ఎలిమెంట్ మ్యాచ్ అయితే ఇంకోటి ప్రాబ్లం రావచ్చు. కాబట్టి ఎవరు కూడా సిజేరియన్ ముహూర్తం కరెక్ట్గా పెట్టుకొని డెలివరీ చేయాలి అన్న థాట్ అయితే ఉండకుండా ఉంటే మంచిది. శాస్త్రరీత్యా న్యాచురల్ టైమింగ్లో న్యాచురల్ కాస్మిక్ రేజ్ ఉండేటప్పుడు మంచి బేబీ హెల్తీగా పుట్టడము, క్రయింగ్ టైము అంతా మంచిగా ఉంటేనే బాగుంటుంది. బట్ బేబీ పుట్టిన తర్వాత దోషాలు ఉన్నాయా అని చూసుకోవడం సరైన పద్ధతే. కానీ ముహూర్తం ప్రకారమే చేయాలి అని అంటే అది మినిట్స్తో ఇంపాసిబుల్ అండి, జరిగే అవకాశం ఉండదు. మేడం కాలర్ లైన్లో ఉన్నారు, అనురాధ గారు గుంటూరు నుండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ నేమ్ చెప్పండి. తరుణ్ కుమార్ రెడ్డి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 21/5/1997 అండి. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. తరుణ్ కుమార్ అండి. నమస్తే అనురాధ గారు. మా బాబు తరుణ్ కుమార్ రెడ్డి అండి. అంటే ఇక్కడ జాబ్ చేస్తే ఎంఎస్కి వెళ్ళాడండి, మళ్ళీ విదేశాలు. ఎలా ఉంటుంది జాబ్, ఎంఎస్ కంప్లీట్ అవ్వగానే జాబ్ వస్తుందా లేదా అని. అదను మళ్ళీ బాబు తా మీద లెటర్ అంత బాగుండదు అని చెప్తున్నారండి. న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉంటుందా అని అడుగుదామని చెప్పి. సో అది కరెక్ట్ కాదండి. థా లెటర్ స్టార్టింగ్ తర్వాత ఎండింగ్ ఐతో అయ్యే లెటర్స్ అలా కొన్ని వస్తున్నాయి. దట్ ఈస్ నాట్ రైట్ అండి. చాలా మంది చెప్తుంటే భయవేసి చూసానండి. లేదు, థా లెటర్ చాలా మంచిది. యాక్చువల్గా విశాఖ నక్షత్రము ఆ స్టార్స్ లో పుడితే టీ లెటర్ వస్తుందండి. అవునండి, మా బాబుది అదే. విశాఖ నక్షత్రంలో పుట్టారు కాబట్టి టీతో నేమ్ పెట్టడం అనేది మంచి శబ్దం అది. సో కాబట్టి అందుకే నక్షత్రానికి లెటర్స్ ఇచ్చారండి. సో దాని గురించి వరి అవ్వద్దు. సో ఎక్కడ ఉన్నారన్నారు? అరబ్ కంట్రీలోనా? కాదండి, కెనడాలో ఉన్నారు. జాబ్ చేస్తే వెళ్ళాడండి, ఎంఎస్కి వెళ్ళాడు. మళ్ళీ ఎంపటే జాబ్ వస్తుందా ఎంఎస్ కంప్లీట్ అవ్వగానే. ఇప్పుడు ఎంఎస్ చదువుతున్నారా? అవునండి. ఓకే. సో నేను ఎనర్జీ అడుగుతున్నానండి తరుణ్ కుమార్ది. సో తరుణ్ కుమార్, ప్లీజ్ యూ విల్ గెట్ ఇమీడియట్ జాబ్ ఆఫ్టర్ హిస్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ వన్ కార్డ్ ఫర్ తరుణ్ కుమార్. మీరు ఇష్ట దైవాన్ని తలుచుకోండి ఒకసారి అనురాధ గారు. సరేనండి. సో కార్డ్ ఎనర్జీ బట్టి స్టార్టింగ్ వచ్చి కొంచెం జాబ్ రావడం అనేది డిలే అవుతుందండి. కన్ఫ్యూజన్ కార్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ రావడం అనేది డిలే అవుతుంది. కంగారు పడద్దు. ఒక వెంటనే ఇమీడియట్గా జాబ్ రాకపోవచ్చు అండి. ఒక 4 to 5 months టైం తీసుకోవచ్చు జాబ్ రావడానికి తరుణ్ కుమార్కి. బట్ డెఫినెట్గా జాబ్ వస్తుంది. బట్ ఏదైనా ఫస్ట్లో కన్ఫ్యూజన్స్ వచ్చినా కూడా అంటే టెన్షన్ పడద్దని చెప్పండి. శివారాధన ఎక్కువ చేయమని చెప్పండి. అండ్ సప్తముఖి రుద్రాక్ష ఒకటి వేసుకోగలిగితే బెటర్ అండి. కన్ఫ్యూజన్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. ఓకేనా అండి?
ఆల్ ద బెస్ట్. సరే అండి. భవిష్యత్తు ఎలా ఉంటుంది? భవిష్యత్తు బాగుందండి. యాక్చువల్గా 25 నెంబర్లో పుట్టారు కదా అతను. సో 21 అండి. 21. సారీ 21 Date- 21/5/1997. ఓకే అండి. సో 21 నెంబర్ కాంబినేషన్ బట్టి ఏంటంటే ఎడ్యుకేషన్ నెంబర్ అనమాట ఇది. సో ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఉంటాడు తను. ఏదైనా ప్రాక్టికల్గానే ఆలోచిస్తాడు, ఎడ్యుకేషన్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇట్లా నాలెడ్జ్ రిలేటెడ్ నెంబర్లో పుట్టాడు కాబట్టి వరి అవ్వాల్సింది ఏం లేదండి. లక్ అయితే చక్కగా ఉంది. పాజిటివ్ థాట్స్ చేయమని చెప్పండి ఎక్కువ. సో వీలైతే ఒకవేళ మీకు పంపించడం రుద్రాక్ష అవ్వకపోతే ఇక్కడ పూజలో పెట్టి కూడా పూజ చేయొచ్చు. సప్తముఖి రుద్రాక్ష పూజ చేయండి. తన గురించి కొంచెం తొందరగా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కన్ఫ్యూజన్ ఎనర్జీ తగ్గుతుంది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. సరే. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. రాకేష్ గారు విజయవాడ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా పాప గురించి తెలుసుకుందాం మీ అనుకుంటున్నాను పాప మేడం. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప పేరు ఒరిషిని. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8/6/2005 సాయంకాలం 6 గంటలకండి. 8/6/2005 సాయంకాలం 6 గంటలు టైం వచ్చేసి. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. ఏం తెలుసుకోవాలండి? నమస్తే వర్ష మేడం. బాగున్నారా మేడం గారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. చెప్పండి. మేడం మా పాప గురించి కొంచెం చాలా ఏది ఉన్నా కూడా మొహమాటం ఎక్కువ మేడం. ఏది ఉన్నా కూడా మనసులోనే దాచుకుంటుంది మేడం. మన కెరియర్ ఎట్లా ఉంటుంది, కొంచెం ఆరోగ్యం కూడా సరిగా ఉండదు. కొంచెం ఎక్కువ భయపడుతుంది మేడం, చాలా భయపడుతుంది. ఓకే ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది మేడం. ఆమె కెరియర్ ఎలా ఉంటుంది ఏంటి, ఓకే ప్రతి ఏ బాధ ఉన్నా కూడా చెప్పుకోదు మేడం. ఎక్కువ భయపడుతుంటది, ప్రతి దానికి భయపడుతూ ఉంటది. తన వాదన తనలే మనసులో ఉంచుకుంటది, బయటికి చెప్పలేదు. ఓకే. అంటే యాక్చువల్గా బాగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. కాంబినేషన్ అలా లేదండి. ధైర్యంగా ఉండే అమ్మాయి లాగానే కనబడుతుంది నాకు. కాంబినేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఒరిజిని అని పెట్టచ్చా మేడం? ఒరిజిని అని పెట్టాము. దాని లెటర్స్ ఏమన్నా మరి ఏమన్నా మార్చాలంటారా, లేకపోతే ఏమన్నా న్యూమరాలజీ ప్రకారం సెట్ అయిందా పేరు, లేదా చెప్పండి మేడం. నేమ్ న్యూమరాలజీ వైబ్రేషన్ బట్టి వర్షిని అన్నది సెట్ కాలేదండి నేము. అందువల్ల ఇది 7 నెంబర్ వైబ్రేషన్లో వస్తుంది, నేమ్ వైబ్రేషన్. అందువల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేమ్ అనేది కరెక్షన్ తీసుకోవాలి. అంటే ఈ పేరైనా పూర్తిగా మార్చాలి, లేదంటే స్పెల్లింగ్ కరెక్షన్ అయినా ఇవ్వాలండి పేరుకి. సో ప్రజెంట్ అయితే మాత్రము నేను స్పెల్లింగ్ కరెక్షన్ అయితే ఇస్తాను ప్రస్తుతం. బట్ అది ఒకసారి కాన్సన్ట్రేషన్గా చూసి నేమ్ మొత్తం లెటర్ సెట్టింగ్ చేయాలండి. నేమ్కి వర్షిని అనేది 7 నెంబర్ వైబ్రేషన్లో వస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని. యాక్చువల్గా డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది, మంచి ధైర్యము, చాలా ఇది అనమాట, తెలివితేటలు ఉండే అమ్మాయి. సో ఓన్లీ నేమ్ వైబ్రేషన్ స్పెల్లింగ్లో ప్రాబ్లమ్ వర్షిని అనే నేమే షూట్ కాలేదండి, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ ఎనీవే టారో కార్డ్ కూడా నేను అడుగుతాను వర్షిని. సో ఏది ఎక్స్ప్రెస్ చేయరు, భయపడతారు ఎక్కువ అని చెప్పారు కదా. స్టడీ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ వర్షిని అబౌట్ హర్ ఫ్యూచర్. అవునండి, కొంచెం హెర్మట్ ఎనర్జీలో ఉంది కాబట్టి కార్డు ప్రాబ్లం ఉంది. సో నేమ్ కరెక్షన్ అయితే తీసుకోవాలి. వర్షిని అనేది నేమ్ వైబ్రేషన్ ఈజ్ నాట్ గుడ్. సో దీనికి ఏం చేస్తారంటే లాస్ట్లో ఈ యాడ్ చేయండి, VARSHINEE డబల్ ఈ యాడ్ చేయండి. దానివల్ల కొంచెం ఇంప్రూవ్ అవుతుంది పాజిటివ్ వైబ్రేషను. అలాగే 6 ముఖాలు రుద్రాక్ష, షణ్ముఖి రుద్రాక్ష ఒకటి వేయండి. కొంచెం ఇన్నర్ ఎనర్జీస్ బయటకు వస్తాయి. స్వతహాగా అమ్మాయి అయితే తెలివైందే, దాని గురించి వరి అవ్వకండి. ఈ షణ్ముఖి రుద్రాక్ష ఒకటి వేయటం వల్ల ఇన్నర్ ఎనర్జీస్ అనేవి చాలా వరకు బయటకు వస్తాయి వర్షినికి. ఆల్ ద బెస్ట్. మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు కర్నూలు నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలని 1978 జూన్ 38 నా డేట్ ఆఫ్ బర్త్. ఒకసారి మళ్ళీ చెప్పరా అండి? 1978 జూన్ 30 డేట్ ఆఫ్ బర్త్ నాది. ఓకే ఈ మధ్య కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఓకే అండి. అంటే బిజినెస్లో కలిసి రావట్లేదంటారా? అవును మేడం, ఇంకా కలిసి రావడం లేదు గత 3-4 ఇయర్స్ నుంచి. ఓకే, ఏం పేరండి? పాలడుగు రాజేంద్ర ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. అవునండి. సో నేను టారో కార్డ్ అడుగుతున్నానండి. సో ఇష్ట దైవాన్ని తలుచుకోండి. మేడం టారో కార్డ్స్ అడుగుతున్నాను ఎనర్జీ. మీరు ఇష్ట దైవాన్ని తలుచుకోవాలి క్వశ్చన్ అడిగినప్పుడు. రైట్ మేడం. సో రిగార్డింగ్ ఎలా ఉంది ఫ్యూచర్ అనా, ఫైనాన్షియల్ ప్రాస్పెక్టరా? ఫైనాన్షియల్ ఫ్యూచర్ రెండు. ఏం పేరు అన్నారండి నేమ్? రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. అవునండి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ కార్డ్ ఫర్ రాజేంద్ర ప్రసాద్. వాట్ ఈస్ హిస్ ఎనర్జీస్ అబౌట్ హిస్ ఫ్యూచర్ ప్రాస్పెక్టర్ అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్? ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ రాజేంద్ర ప్రసాద్ గారు.
సో కొంచెం ఎనర్జీస్ అయితే కొద్దిగా ఇబ్బంది ఉందండి. ఒక 2 to 3 years నుంచి ఎనర్జీస్లో తేడా వస్తుంది. వర్క్ చేస్తున్నారు అవును కానీ మేడం. రిజల్ట్ రావట్లేదండి ప్రాపర్గా. అవును సో మేడం. కాబట్టి ఏం చేస్తారంటే మీరు కొంచెం రుద్రాక్ష ఒకటి త్రిముఖి రుద్రాక్ష వస్తుందండి, అది ఒకటి ధరించండి. ఆర్ ధరించడం ఇష్టం లేకపోతే పూజ చేయాలన్నమాట. సో పర్టికులర్ మంత్ర ఉంటుంది దానికి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ త్రిముఖి రుద్రాక్ష ధరించడం వల్ల ఎనర్జీస్, ఇన్నర్ ఎనర్జీస్ కొన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే కొన్ని దెబ్బలు తగలడం వల్ల లైఫ్లో కొన్ని చక్రాస్ బ్లాక్ అయిపోతాయి. చక్రాస్ బ్లాక్ అయిపోవడం వల్ల ప్రాస్పరిటీ తగ్గిపోతుంది. యూనివర్స్ నుంచి మనం పాజిటివ్ ఎనర్జీస్ని ఇన్వైట్ చేయలేకపోతామండి. మెయిన్ రీజన్ అది. చెప్పండి. ఈ రుద్రాక్ష ఎక్కడ దొరుకుతుందండి? రుద్రాక్ష నా దగ్గర అవైలబుల్ ఉంటుందండి. సో త్రిముఖి రుద్రాక్ష మీరు ఒకటి ధరించి, దాని మూల మంత్రం ఉంటుంది, అది నేను సజెస్ట్ చేస్తాను. అది రెగ్యులర్గా చేయండి. డెఫినెట్గా మీకు ఆ రుద్రాక్ష ధరించిన తర్వాత ఒక 6 to 7 months నుంచి ప్రాస్పరిటీ మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. వరి అవ్వాల్సింది. ఓకే మేడం, ఓకే మేడం. ఆల్ ద బెస్ట్. సో రుద్రాక్ష చూపిద్దాము, వరం మర్చిపోయాం షోలో. సో ఈరోజు మన షోలో చూపిస్తున్నది 16 ముఖాల రుద్రాక్ష. రైట్ అండి. రుద్రాక్ష ఈరోజు పౌర్ణమి, అందరూ దర్శనం చేసుకుంటే ఈ రుద్రాక్ష వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయండి. రుద్రాక్ష సో 16 ముఖాలు అన్నది వెరీ రేర్ రుద్రాక్ష. అండ్ ఏంటంటే మార్కెట్లో చాలా అరుదుగా దొరికే రుద్రాక్ష ఇది. సో 16 phase మళ్ళీ మనకి షేప్ చూడండి, డమరకం షేప్ కనిపిస్తుంది. 16 కళలు ఉంటాయి రుద్రాక్షలో. సో ఈరోజు పౌర్ణమి, అలాగే వటసావిత్రి వ్రతం అని ఒక ఫెస్టివల్ ఉంది కాబట్టి ఈరోజు ఏరువాక పౌర్ణమి. సో ఈ రుద్రాక్షని అందరూ, అమ్మాయిలు అందరూ దర్శనం చేసుకోవడం, అబ్బాయిలు కూడా దర్శనం చేసుకోవచ్చు. దీనివల్ల చాలా పాజిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తాయండి. సో దీనివల్ల ఫైనాన్షియల్ గెయిన్స్, అలాగే దీర్ఘాయువు కలుగుతుందన్నమాట అందరికీ. మేడం అలాగే ఈ రుద్రాక్ష ఎవరెవరు ధరిస్తే మంచిది? సో 16 ముఖాల రుద్రాక్ష ఇప్పుడు షోలో చూపించాము. ఈ రుద్రాక్ష ఏంటంటే 16 కళలు ఉంటాయండి. సో చంద్రుడిలో మనకి ఎలా 16 కళలు ఉంటాయో 16 ముఖాల రుద్రాక్షలో 16 కళలు ఉంటాయి. సో ఈ రుద్రాక్ష ఎవరైనా తాకినా, ధరించినా, చూసినా కూడా వాళ్ళకి అంటే భర్తకి సౌభాగ్యం కలుగుతుంది అనేది ఒక పాయింట్. ఫైనాన్షియల్ గెయిన్స్, మంచి ఫైనాన్షియల్ గెయిన్స్, లైఫ్లో ఏమన్నా డిప్రెషన్ థింగ్స్ ఉంటే చాలా వరకు సాల్వ్ అవుతాయి. 16 ముఖాల రుద్రాక్ష అందరూ దర్శనం చేసుకున్నారు కాబట్టి దాని రిజల్ట్ ఏంటి అంటే, ఎవరికైతే డిప్రెషన్ ఉంటుందో, జీవితంలో ఏదైనా ఒక పెయిన్తో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా 16 ముఖాల రుద్రాక్షని చూసినా, ధరించినా, తాకినా ఆ రకమైన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే అమ్మాయిలకైతే దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లే అవకాశం ఉంటుంది. 16 కళలు ఉండే రుద్రాక్ష. అలాగే ఫైనాన్షియల్ లాసెస్తో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ రుద్రాక్ష చూసినా, ధరించినా, తాకినా అవే రిజల్ట్స్ వస్తాయండి. మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. నర్సాపురం నుండి శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం గారండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా పేరు శ్రీనివాస్ మేడం గారు. చెప్పండి. అదే కొద్దిగా బాగుంటలేదు మేడం గారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం గారు. శ్రీనివాస్ అండి పేరు? అవును మేడం గారు. ఓకే. అసలు బాగుండట్లేదా? మ్యారేజ్ డేట్ ఉంది మేడం. మ్యారేజ్ డేట్ ఉంది మేడం గారు. మ్యారేజ్ అయిపోయింది? అవును మేడం గారు. అలా కాదండి, ఏం అడగాలని? మ్యారేజ్ లైఫ్ బాగుండట్లేదు. మ్యారేజ్ లైఫ్ బాగుండట్లేదు. అవునండి, ఫైనాన్షియల్ గా బాగుంటలేదండి. ఒక క్వశ్చన్ అడగండి శ్రీనివాస్ గారు, ఒకటే క్వశ్చన్ చెప్పండి మేడం. ఫైనాన్షియల్ గా బాగోలేదు మేడం గారు. ఫైనాన్షియల్గా బాగోట్లేదు శ్రీనివాస్ గారికి. వాట్ ఈస్ ద ఎనర్జీ యూనివర్స్? అదేనండి, కొన్ని దెబ్బలు తగిలాయండి లైఫ్లో. హీలింగ్ ఎనర్జీ చూపిస్తుంది. బాగా హీల్ అవ్వాలండి మీరు. కొంచెం టెంపుల్స్కి వెళ్ళి హీల్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ హీలింగ్ ఎనర్జీ ఇండికేట్ చేస్తుంది కాబట్టి. పూజ చేస్తారా డైలీ? మీరు దండం పెట్టుకుంటారా దేవుడికి? వెంకటబాబు అంటే చాలా ఇష్టం అండి. వెంకటరమణమూర్తికి దండం పెట్టుకుంటారు కదా? వెంకటబాబు అండి. అలాగే 7 Saturdays కొంచెం గోవింద నామాలు చదువుతూ తులసిని సమర్పించండి స్వామికి. 7 weeks కంటిన్యూస్గా సమర్పించండి. అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ చేయండి. అంటే మీకు ఆ ఎనర్జీ తెలుస్తుంది అనమాట. ఎందుకంటే హీలింగ్ ఎనర్జీ వచ్చింది అంటే లోపల ఏదో ప్రాబ్లం ఉంది, బాధ ఉంది లైఫ్లో. సో అది హీల్ అవ్వకపోతే మీకు ఫైనాన్షియల్ గెయిన్ రాదు లైఫ్లో. అలాగే ఫ్యామిలీ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో ఇది చేయండి. 7 Saturdays ప్రతిరోజు పొద్దున 5 o'clock కల్లా హెడ్ బాత్ చేసి తులసి సమర్పించాలి వెంకటేశ్వర స్వామికి. అలాగే అర్ధనాదీశ్వర రుద్రాక్ష ఒకటి వేసుకుంటే ఫైనాన్షియల్ గెయిన్ అనేది బాగుంటుందండి. ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుంటుంది. శ్రీనివాస్ గారు, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. ఖమ్మం నుండి వినీలా గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అమ్మాయి గురించి తెలుసుకుందాం మీ అనుకుంటున్నాను. పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/2001. ఓకే. అమ్మాయి పేరు వినీలా రాణి అండి. ఓకే అండి. వినీలా రాణి అండి? అవునండి.
ఏం తెలుసుకోవాలండి తన గురించి? దాని ఫ్యూచర్ ఎలా ఉందో తెలుసుకున్నాను. అంటే ఒక పర్టికులర్ క్వశ్చన్ ఏమైనా ఉందా? మ్యారిటల్ లైఫా, మ్యారేజ్ కోసమా? మ్యారేజ్ లైఫ్ అండి, మ్యారేజ్ కోసం. మ్యారేజ్ అయిపోయిందండి? లేదండి. చూస్తున్నారా ఇప్పుడు సంబంధాలు? అవునండి, చూస్తున్నాను. ఓకే. ఫ్యూచర్ ఎలా ఉంది వినీలా రాణి గారికి? అండ్ మ్యారేజ్ ఎప్పుడవుతుంది? ఫ్యూచర్ ఎలా ఉంది? సో ఇష్టదైవాన్ని తలుచుకోండి అమ్మా ఒకసారి. విష్ణుమూర్తిని తలుచుకోండి. సరేనండి. ప్లీజ్ గివ్ వన్ కార్డ్ ఫర్ వినీలా రాణి, మ్యారేజ్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్టర్. సో ఎనర్జీ బాగానే ఉందండి, గుడ్ ఎనర్జీ. త్వరలోనే అవుతుందండి, ఒక 6 months పడుతుంది మ్యారేజ్ సెటిల్ అవ్వడానికి. ఇప్పుడు మ్యాచెస్ చూస్తున్నారు కదా? అవునండి. చూడండి మ్యాచెస్ అంటే ఇయర్లో అయితే సంబంధం సెటిల్ అయ్యే అవకాశం ఉందండి. గుడ్ ఎనర్జీ వచ్చింది, ప్రాబ్లం అయితే ఏం లేదు. అర్ధనాదీశ్వర ఆరాధన చేయండి. అర్ధనాదీశ్వర శ్లోకాలు ఉంటాయండి. చాంపయ్య గౌరార్ధ శరీరకాయ అని చెప్పి 11 శ్లోకాలు ఉంటాయి. రెగ్యులర్గా అవి చదవడం కానీ వినడం కానీ చేసినట్టయితే తొందరగా మంచి అలయన్స్ వస్తాయండి. ఎనర్జీ వైజ్ అయితే బాగానే ఉంది, దోషాలు అయితే ఏం లేవండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, కాచిగూడ నుండి నరసింహారావు గారు. నమస్తే అండి. నరసింహారావు గారు నమస్తే అండి. నరసింహారావు గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్కారం. నా పేరు నరసింహారావు, బీవీఎల్ నరసింహారావు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా జీవితంలో ఎదుగుదలే లేదమ్మా. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ప్రాబ్లమ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉందండి? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఎస్. డేట్ ఆఫ్ బర్త్ అండి? 22/5/1954. 22/5/1954. అవునమ్మా. సో బిజినెస్ ఏమైనా చేసేవారా, జాబ్ చేసేవారా? అవునమ్మా, ఇటుకల వ్యాపారం చేశాను, ఎన్నో రకాల వ్యాపారం చేశాను. ఇప్పుడు వెస్టేజ్ అనే బిజినెస్ స్టార్ట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అది కూడా కొద్దిగా స్లోగా నడుస్తుంది. నాకేమో చాలా గ్రోత్ ఉంది, కానీ నాకు నా అదృష్టం ఏంటో చాలా స్లోగా నడుస్తుంది. అది కొద్దిగా ఫాస్ట్ మూవ్మెంట్ కావడానికి ఏం చేయమంటారో చెప్తారా? నరసింహారావు గారు, ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకోండి మీరు. నేను కార్డ్ తీస్తాను. ఇంటి ఇళ్ళవేల్పు వెంకటేశ్వమి. ఎస్, వెరీ గుడ్. వినాయకుడు, లక్ష్మీదేవి. సో తలుచుకోండి, దైవాన్ని తలుచుకోండి. నరసింహారావు గారికి ఫ్యూచర్ ఎలా ఉంది? బిజినెస్ గెయిన్స్. సో ఫ్రీడమ్ కార్డ్ చూపిస్తుందండి. ఇట్స్ ఎ గుడ్ ఎనర్జీ. త్వరలో అయితే మంచి టైం స్టార్ట్ అవుతుందండి మీకు. సో వరి అవ్వాలి, 7-8 months పడుతుంది. త్వరలో మంచి టైం అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే టారో కార్డులో గుడ్ ఎనర్జీ కార్డ్స్ వచ్చినాయి. సో వరి అవ్వాల్సింది ఏం లేదు. మీరు 11 phase రుద్రాక్ష వస్తుంది నరసింహరావు గారు. 11 phase రుద్రాక్ష అది ధరించినట్టయితే లోపల ఇన్నర్ బ్యాలెన్స్ అనేది కొంచెం తక్కువ ఉందన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ 20th May కదా? సారీ, డేట్ ఆఫ్ బర్త్ 22nd May. ఒక్క నిమిషం, 22nd May 1954. ఎస్. సో ఇన్నర్ ఎనర్జీస్ కొంచెం తక్కువ ఉన్నాయండి. బ్యాలెన్స్ అనేది తక్కువ ఉంది లైఫ్లో. 11 ముఖాల రుద్రాక్ష ధరించి హనుమాన్ ఆరాధన చెయ్యాలండి కంటిన్యూస్ గా 7 months. హనుమాన్ చాలీసా చదివి మంగళవారం శనివారం చేస్తాను హనుమాన్ చాలీసా. కంటిన్యూ చేయండి, 3 ప్రదక్షిణలు చేయండి, అంతకన్నా ఎక్కువ చేయకూడదు. హనుమాన్ చాలీసా చదువుకుంటూ 3 ప్రదక్షిణలు చేయాలండి. అలాగే 11 ముఖాల రుద్రాక్ష, అది కరెక్ట్ గా ఒరిజినల్ రుద్రాక్ష విత్ మూల మంత్రం తోటి మనం చాంటింగ్ చేసి ధరిస్తే అద్భుతమైన మార్పులు అయితే చూస్తారు. ఒక 3-4 months లోనే చూస్తారు అద్భుతమైన మార్పు. అది ఒకసారి ఆఫీస్కి కాల్ చేయండి, చెప్తారు. నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, ఆఫీస్కి కాల్ చేయండి, చెప్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, రామతులసి గారు గుడివాడ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాగసాయి కుమార్, మార్చి 25, 2000. ఒకసారి చెప్పరా? మార్చి 25, 2000 సంవత్సరం మేడం. 2000 సంవత్సరం. ఓకే, 2025 March 2000. ఏం తెలుసుకోవాలండి నాగసాయి కుమార్ గురించి? ఏంటో 2-3 సంవత్సరాలు బాబు పరిస్థితి ఏం బాగుంటలేదు మేడం. పరిస్థితి ఏం బాగాలేదా? బాగుంటలేదండి. ఏం చదువుకున్నాడండి? అదే డిప్లొమా చేస్తారండి. డిప్లొమా. జాబ్ గురించా? ఇప్పుడు చదువు బాగాలేదు, జాబ్ బాగాలేదు, హెల్త్ బాగోదండి. డిప్లొమా చదివారండి. హెల్త్ కూడా బాగోదు. ఏంటి చెప్తున్నారు? డిప్లొమా చేశారు. మనం ఒకటి చెప్తే తను ఒకటి చేస్తాడు. ఓకే.
దైవభక్తి ఏమైనా ఉంటుందా అండి? దేవుడికి దండం పెట్టుకోవడం కానీ అట్లా దైవభక్తి ఏమైనా ప్రదర్శిస్తారా ఉంటారండి. ఏంటి? శనివారం ఆంజనేయ స్వామికి ఓకే అండి. సో గణపతి ఆరాధన చేయించండి. డేట్ ఆఫ్ బర్త్ 25 మార్చ్ 2000 కాబట్టి రూట్ చక్రాలో ప్రాబ్లం ఉందండి. గణపతి ఆరాధన చేయించండి. రెగ్యులర్గా సోమవారాలు కొబ్బరి నూనెతో దీపం పెట్టి గణపతి అష్టోత్తరము లేదంటే ఓం గం గణపతియే నమ చాలు, ఒక్క లైన్ మంత్రం చాలండి రూట్ చక్ర స్ట్రాంగ్ అవ్వడానికి. ఓం గం గణపతియే నమ ఈ మంత్రం చేయించండి కంటిన్యూస్గా ఒక 7 to 8 months. మండే రోజు కొబ్బరి నూనెతో దీపం పెట్టి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి గణపతికి. చాలా చేంజ్ వస్తుంది ఆయనలో. ఎందుకంటే నాకు తెలిసి రూట్ చక్రాలో ప్రాబ్లం ఉంది. దానివల్ల ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు, స్టడీస్ పైన ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎనీవే నాగ సాయి కుమార్కి ఒక కార్డ్ తీస్తానండి ఎనర్జీ వైజ్. ప్లీజ్ గివ్ 1 card ఫర్ నాగ సాయి కుమార్. ఎస్ రైట్, ఇప్పుడు చెప్పినవన్నీ కరెక్ట్. న్యూ వేలో వెళ్ళాలి అంటే ఇప్పుడు పూజిస్తున్నారు దేవుణ్ణి, దట్ ఈస్ రైట్. గణపతి ఆరాధన ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో చాలా చేంజ్ వస్తుంది. అష్టముఖి రుద్రాక్షమ్మ నోట్ చేసుకోండి. అష్టముఖి రుద్రాక్ష ఒకటి వేసినట్టయితే చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది తనలోని. మీకు క్రమంగా తనలో ఇంట్రెస్ట్ పుడుతుంది జాబ్ చేయాలని. తను ఇంట్రెస్ట్ చూపించకపోతే జాబ్ రాదు. తను ఎనర్జీ మేనిఫెస్టింగ్ చేయాలి, నాకు జాబ్ రావాలి, నాకు లైఫ్ హ్యాపీ ఉండాలని తను మేనిఫెస్ట్ చేయాలి, చేయడం లేదు తను. సో కాబట్టి ఈ పరిహారాలు అలాగే అష్టముఖి రుద్రాక్ష రాసుకోండి. ఈ రుద్రాక్ష ధరించినట్టయితే చాలా చేంజ్ వస్తుంది అతనిలో. ఆల్ ద బెస్ట్. చేస్తానండి. ఎవరు నమ్మితే వాళ్ళే మోసం చేస్తారండి. ఎవరిని? మిమ్మల్ని? మా బాబు ఒకరు నమ్ముతాడండి, వాళ్ళే మీరు మోసం చేసేస్తున్నారు. అదే చెప్తున్నాను. ఇదేంటి అంటే ఇన్నర్గా ఎనర్జీ లేదు. మన దగ్గర ఎనర్జీ లేకపోతే అందరూ మనల్ని మోసం చేస్తారు. అతని ఎనర్జీ పెంచుకోవాలి. అందుకే కదా ఓం గం గణపతి నమ మంత్రం 24/7 చదవాలి. అండ్ సోమవారాలు గణపతి ఆరాధన ఈ రెమెడీస్ మీరు రాసుకుంటే తప్ప ఇంప్లిమెంట్ చేయలేరు. చాలా వాల్యుబుల్ రెమెడీస్ అండి, నోట్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. కర్నూలు నుండి లోకేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మేడం నా కుటుంబ సమస్యలు ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8వ నెల 12వ తేదీ. ఇయర్ అండి? 12వ తేదీ సంవత్సరం? 99. కరెక్ట్గా క్వశ్చన్ అడగాలండి. లైవ్ కాల్ చేసినప్పుడు చాలా మంది ట్రై చేస్తుంటారు. మీరు ఇలా మాటలు మింగేస్తే ఎనర్జీ క్యాచ్ అవ్వదు ఇక్కడ. 1999 మేడం. క్లియర్గా క్వశ్చన్ అడగండి. ఓకే అండి. కుటుంబ సమస్యలు బాగాలేవు, అందుకే అడుగుతున్నాం. కుటుంబ సమస్యలు బాగాలేవు. పేరేంటండి? లోకేష్ మేడం. లోకేష్. సో లోకేష్ గారికి ఎనర్జీ ఎలా ఉంది? ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకోండి టు గివ్ ఏ గుడ్ వైబ్రేషన్. మీరు వైబ్రేషన్స్ ఇవ్వకపోతే ఆన్సర్ రాదు. లోకేష్ గారికి ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది, కుటుంబ సమస్యలకి ఒక కార్డ్. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి లోకేష్ గారు. ఇబ్బందులు చాలా, ఒక 2 to 3 years నుంచి ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి. ఓకే ఓకే మేడం. సో మీరు ఏం చేస్తారంటే గౌరీ శంకర్ రుద్రాక్ష అని ఉంటుంది కుటుంబ సమస్యలకు ఎస్పెషల్లీ వెరీ స్పెషల్ రుద్రాక్ష అండి. రుద్రాక్ష ధరించడం కానీ పూజ చేయడం కానీ విత్ మూల మంత్ర ఇది చేస్తే చాలా వరకు కుటుంబ సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే సివియర్గా ఉంది ప్రాబ్లం. ఒక 2 to 3 years వరకు ఎనర్జీస్ అనేవి కరెక్ట్గా కనిపించట్లేదు. సో కాబట్టి ఈ రెమెడీ అయితే చేయండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. వెంకటప్పారెడ్డి గుంటూరు నుండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏం తెలుసుకుందాం? 7/4/1976 డేట్ ఆఫ్ బర్త్. ఓకే అండి. అయితే నేను అనారోగ్యంతో గత 10 సంవత్సరాలు బాధపడుతున్నాను. ఓకే అండి. అయితే ఇప్పుడు ఆర్థికంగా కూడా చేస్తూ ఉన్న ప్రతి రూపాయి ఈ అనారోగ్యాలకు కానీ వాటికి వీటికి అయిపోతా ఉంది. పేరేంటండి? డబ్బు నిలబడి వెంకటప్పారెడ్డి. 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 7/4 ఏమండి? ఓకే అండి. ఇప్పుడు వెంకటప్పారెడ్డి అండి. ఓకే, క్లియర్గా ఒక్క సమస్య అడగండి. వెంకటప్పారెడ్డి గారు లైన్ కలిసింది కదా, కూల్గా ఉండి క్లియర్గా ఒక్కటి అడగండి సమస్య. నేను కొద్దిగా అనారోగ్య సమస్య. అనారోగ్యంతో బాధపడుతున్నారు వెంకటప్పారెడ్డి గారు. 7/4/1976. ప్లీజ్ గివ్ 1 card. అయితే మనీ కూడా చేతిలో నిలబట్టలేదండి. ఓకే టప్పారెడ్డి గారు కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ కనబడుతున్నాయండి. డేట్ ఆఫ్ బర్త్ బట్టి ప్రాబ్లమ్స్ ఎక్కువే ఉన్నాయి మీకు. సో చాలా హీలింగ్ కావాలి డేట్ ఆఫ్ బర్త్కి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు, క్లారిటీ లేదు లైఫ్లో,
ప్రతి ఒక్కరు కూడా మీతో హానెస్ట్గా ఉండకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కార్డ్స్లో మనకి ఎనర్జీ చూపిస్తుంది. సో దశముఖి రుద్రాక్ష ఒకటి వేసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నోట్ చేసుకోండి. దశముఖి రుద్రాక్ష వేసుకొని విష్ణు సహస్రనామాన్ని రెగ్యులర్గా చేయాలండి. రెగ్యులర్గా విష్ణు సహస్రనామం చెప్పండి. విష్ణు సహస్రనామము రెగ్యులర్గా వినడం కానీ చదవడం కానీ ఏకాదశి రోజు చేస్తే ఇంకా మంచిదండి. ఏకాదశి నెలలో మనకి 2 ఏకాదశులు వస్తాయి కదా, ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం చదవడం కానీ వినడం కానీ విన్నా కూడా పర్వాలేదు, ఇలా చేయండి. అండ్ దశముఖి రుద్రాక్ష ఒకటి వేసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్రమంగా తగ్గుతాయి. అంటే రుద్రాక్ష వేసుకోగానే ప్రాబ్లం తగ్గుతుందని కాదు, మెల్లగా ఒక 1 year 1.5 yearలో హీలింగ్ అనేది స్టార్ట్ అయ్యి హీల్ అవుతుంది, కంపల్సరీ హీల్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ మేడం. ఓవరాల్గా మాట్లాడుకుంటే మనం ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుంది, ఏ మంత్రం పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు ఏ రుద్రాక్ష ధరించాలి? సో రుద్రాక్షలు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ధరించవచ్చా లేదా అని సందేహం చాలా మందికి వస్తుందండి. రైట్ అండి, కరెక్ట్. ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా రుద్రాక్ష ధరించవచ్చు. ఆల్రెడీ కన్సీవ్ అయిపోయి 3rd month 4th monthలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సూటబుల్ రుద్రాక్ష అయితే ధరించవచ్చు. ఎక్కువ కృష్ణారాధన చేయాలండి. ప్రెగ్నెంట్గా ఉండే అమ్మాయిలందరూ కూడా చిన్న బాలకృష్ణుడు ఫోటోలు పెట్టుకొని కృష్ణారాధన, రాధాకృష్ణుల ఫోటోలు చూస్తే అండి వాళ్ళకు ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ కలిగి ఇన్నర్ బ్యాలెన్స్ కలుగుతుంది. సో కాబట్టి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో అందరూ కూడా రాధాకృష్ణుల్ని ఆరాధించడము లేదా కృష్ణారాధన ఎక్కువ చేసినట్టయితే వాళ్ళకి మంచి పండింటి బిడ్డ పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. సంతాన గోపాల స్వామి అనే మంత్రం ఉంటుందండి, మనకి యూట్యూబ్లో చూస్తే కొడితే దొరుకుతుంది. ఆ మంత్రాన్ని పఠించడం, అలాగే అర్ధనాదీశ్వర శ్లోకాల్ని చదివినా కూడా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. సో అందరూ కూడా కృష్ణుడి ఫొటోస్ని, చిన్నప్పుడు కృష్ణుడి ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫొటోస్ని ఎక్కువగా చూడడం వల్ల పాజిటివ్గా అలాగే బిడ్డ హెల్తీగా పుడతారండి యాజ్ పర్ ఆస్ట్రాలజీ. మేడం మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు తెలియజేసినందుకు నమస్తే మేడం. సో చూశారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి BRK న్యూస్.